దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక దినాన్ని మనకు దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. ఉదయ కాలంలో దేవుని వాక్యము మనము ధ్యానించుచుండగా అనేకమైనటువంటి సంతోషకరమైనటువంటి ఆనవాళ్ళు, కష్టము గుండా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు సహాయకుడిగా ఉండి మనకు మేలులు చేసే దేవుడిగా ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. సరే, ఈరోజు మన ధ్యాన వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం మనం గమనించినట్లయితే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము మన జీవితాలలో మనకు కావలసిన దేవుని శక్తి, దేవుని యొక్క శక్తి చొప్పున, అత్యధికమైనటువంటి దేవుని యొక్క శక్తి చొప్పున మనము జీవించుచున్నటువంటి వారముగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఊహించు వాటి కంటేను అడుగు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఇది ఒక క్రైస్తవుని జీవితంలో ముఖ్యంగా చేయాలి. యాకోబు రాసిన పత్రిక 4:7 దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అంటే దేవునికి లోబడినటువంటి వారికి దేవుని శక్తిని ఇస్తాడు. అందుకే నీవు మాట్లాడినటువంటి మాటను బట్టి నీలో ఉన్నటువంటి బలహీనత వెళ్ళిపోతుంది, దేవుని శక్తి విడుదలవుతుంది, అభిషేకం విడుదలవుతుంది. అంత మాత్రమే కాదు, ఆయన నీ జీవితంలో నీ పట్ల చేయవలసినటువంటి కార్యక్రమాలన్నింటిలో తన శక్తిని బట్టి, ఎందుకంటే నీవు దేవుని శక్తి మీద ఆధారపడుతున్నావు. మనుషుల బలము చేత, మనుషుల శక్తి చేత జ్ఞానము కలిగినటువంటి మాటలు, సమయోచితమైనటువంటి మాటలు మాట్లాడటం చాలామందికి జ్ఞానముతో కూడినటువంటి పని, వెనతో పెట్టిన విద్య అంటారు. కానీ దేవుని శక్తి కలిగినటువంటి మాటలు మాట్లాడడం చాలా కష్టం. అది దేవునికి లోబడి రక్షణ అనుభవం కలిగినటువంటి వారికే దేవుడు ఆ శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడే నీ బలహీనత కానీ, నీ కష్టం కానీ, నీ వ్యాధి కానీ, నీ రోగము కానీ, నీలో ప్రభావితము చెందినటువంటి ఆ సమస్య యేసు నామములో వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది. అంత మాత్రమే కాదు, నీవు ఏదైతే నీ జీవితంలో కార్యసాధకమైనటువంటి కార్యము నువ్వు చేసుకోవాలన్నా దేవుని శక్తి అవసరం. అందుకనే కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఒక అద్భుతమైనటువంటి మాటలు, 2 మాటలు చెప్పాడు. 1వ అధ్యాయము 18వ వచనం, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. కాబట్టి ఈ శక్తి ఎవరికి దేవుడు ఇస్తాడు అంటే రక్షింపబడుచున్న వారికి ఇస్తాడు. అంటే దేవుని యొక్క సిలువలో యేసు ప్రభు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఆయనే బ్రతికించుకోలేకపోయాడు, ఆయనే రక్షించుకోలేడు, మనల్ని రక్షిస్తాడు అనుకున్నటువంటి లోకంలో ఉన్న ప్రజలు చాలామంది ఉన్నారు. కానీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఎందుకు చనిపోయినాడు? మానవాళి కొరకు చనిపోయినాడు. ఆయన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. ఆయా ప్రజల నుంచి, ఆయా జనములో నుంచి, ఆయా మనుషుల్లో నుంచి దేవుడు తండ్రికి ఒక రాజ్యముగాను ఆయన దేవునికి అప్పగించుకున్నట్టుకు, ప్రజలందరినీ ఆయనకి ఇచ్చుటకు, దేశములో ఉన్నటువంటి వారందరినీ, ఈ లోకములో ఉన్నటువంటి వారందరి కొరకు ఆయన మరణించాడు. ఆ విషయం ఎవరైతే తెలుసుకుంటారో వారి జీవితంలో శక్తి వస్తుంది. అందుకనే యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత చేపల పట్టు జాలర్లు
యేసు ప్రభువుని వెంబడించిన శిష్యులందరికీ దేవుడు ఇచ్చాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అధికారం ఇచ్చాడు. దయ్యములను వెలగొట్టుటకు, వ్యాధిని రోగమును స్వస్థపరచుటకు, బాగు చేయుటకు, కుష్ఠరోగులను బాగు చేయుటకు ఆయన వారికి శక్తిని, అధికారం అనుగ్రహించాడు. మోషే పొద మండుతుంది, పొద కాలిపోదు, అక్కడ చెప్పులు విప్పమని మోషేతో ఒక మాట మాట్లాడాడు. నేను మాట్లాడుతున్నా విను, దేవునికి నేను శక్తిని ఇస్తాను. కర్ర కింద పాము అయిపోయింది, దాన్ని తోక పట్టుకోగానే మళ్ళా కర్ర అయిపోయింది. ఆయన చేతిని తీసి ఇలా పెట్టుకున్నాడు, కుష్ఠరోగం వచ్చింది. మళ్ళీ చూసి మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుని అడిగితే ఆ కుష్ఠరోగం వెళ్ళిపోయింది. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయి శక్తిని ఇస్తాడు దేవుడు. ఎందుకు ఇస్తాడంటే నువ్వు రక్షణ అనుభవంలోకి వచ్చావు, దేవుని బిడ్డగా మారిపోయినావు, అందుకే దేవుని శక్తి. కాబట్టి ఈరోజు ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన వారికేమి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్న యేసుక్రీస్తుని, ఆ శక్తి యొక్క అపరిమితమైనటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు ఏమడుగుతావో అడుగు వాటికంటే, నువ్వు ఊహించు వాటికంటే అత్యధికంగా ఆశీర్వదించగలిగినటువంటి, ఇవ్వగలిగినటువంటి దేవుని శక్తి కలిగిన దేవుని నువ్వు పూజిస్తున్నావు అని గుర్తు చేసుకో. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, ఈ ఉదయకాలం ముందు ప్రభువా మీరు ఇచ్చినటువంటి మంచి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నిన్ను నమ్ముకొని నీ యందు రక్షణ అనుభవం కలిగి మేము నీ శక్తిని పొందుకోలేనటువంటి పరిస్థితులు మేము ఉన్నట్లయితే క్షమించండి ప్రభువా. మేము ఊహించే వాటికంటేనూ అత్యధికంగా, అడుగు వాటికంటేనూ అత్యధికంగా చేయగలిగిన దేవుని యొక్క శక్తి కలిగిన దేవుని పూజిస్తున్నామని గుర్తు చేసుకొని మేము ముందుకు వెళ్ళుటకు, అడుగుటకు సహాయం చేయండి ప్రభువా. ఉదయకాలం ముందు ఎవరైతే ప్రభువా ఎన్ని దినాలు దేవుని దగ్గర నాకు శక్తి లేనటువంటి వాడిగా ఉన్నాను, శక్తి లేనటువంటి వ్యక్తిగా ఉన్నాను, స్త్రీగా ఉన్నాను, పురుషుడిగా ఉన్నాను అని అనుకుంటున్నటువంటి వారికి ఈ ఉదయకాలం ముందు ప్రభువా మీరు ఈ వాక్యము ద్వారా ప్రభువా బలపరిచినందుకు నీకు వందనాలు. వారి యొక్క పరిస్థితులన్నింటినీ ప్రభువా మార్చినందుకు నీకు వందనాలు. వారు ఏదైతే నేను అడుగుతున్నారో ప్రభా వాటి అన్నిటికంటే కూడా గొప్ప కార్యములు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడిని నమ్ముచున్నాను తండ్రి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.